నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుర్తులో పడ్డ ఎలుకలా తయారైందని చెప్పి వైసీపీ నేతలే చర్చించుకుంటూ ఉన్నారు. వాస్తవానికి కంప్లీట్ గా ఒకానొక టైంలో సోనియా గాంధీ గారిని కూడా విమర్శించి పార్టీని పెట్టాడని పేరు నుంచి ఇప్పుడు కార్పొరేటర్ కూడా భయపడకుండా ఆ కార్పొరేటర్కే జగన్మోహన్ రెడ్డి భయపడేలాగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరీ గడ్డు కాలంగా తయారైంది. ఈ మధ్య విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా భయపడుతున్నారని చెప్పి వార్తలు. ఏంటిది అంటే ఏం చెప్తారు? నిజానికండి ఒక పార్టీ నాయకుడికి విలువ ఉండాలి అంటే అతని పార్టీ అధికారంలో ఉండి అతను ఒక పొజిషన్లో ఉండాలి. లేదు అంటే ఆ పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలి. లేదు ఆ నాయకుడికి బలమైన సబ్జెక్ట్ ఉంది, ఆయనకి అన్నీ తెలుసు అనేటువంటి విషయం అన్న కార్యకర్తలు నాయకులు ఒక నమ్మకం ఉండాలి. ఆ పార్టీకి ఒక సిద్ధాంతము, ఒక భావాజాలము, ఒక నిర్మాణము ఏదో ఒకటి ఉందనుకోండి, ఆ పార్టీ నాయకుడు అంటే ఒక భయమో బత్తో ఏదో ఒకటి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, అది కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చిన సానుభూతి, ఆ సానుభూతి కూడా ఎలా వచ్చింది? విజయమ్మ గారిని రోడ్డు మీద తీసుకొచ్చి, షర్మిలమ్మ గారిని రోడ్డు మీద తీసుకొచ్చి, ఆ రోజు వరకు వాళ్ళు రాజకీయాల్లో లేరు యాక్టివ్గా, కానీ అప్పుడు సానుభూతి తన వెనకాల ర్యాలీ కావటం కోసం రాజకీయాలు సంబంధం లేని ఇంట్లో లేడీస్ని కూడా తీసుకొచ్చి తల్లిని చెల్లిని పట్టకొచ్చి ఆ రోజు రోడ్డు మీద తిప్పి వాళ్ళ వల్ల సానుభూతిని పొంది, నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులకు బై ఎలక్షన్ వచ్చింది కదా, ఆ పులివెందుల బై ఎలక్షన్స్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నించోని ఉంటే వేరే ఉండేది పరిస్థితి. కానీ విజయమ్మ గారు నిలబెట్టారు. ఎందుకు? సానుభూతి జగన్మోహన్ రెడ్డి వెనకాల ర్యాలీ కావాలంటే జనానికి కొద్దిగా నమ్మకం ఉన్న వ్యక్తి నిలబడాలని చెప్పేసి ఆ రోజు ఆ మహిళ నిలబడితే సానుభూతి వస్తుందని చెప్పేసి ఆమెను నిలబెట్టారు. నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద రెడ్డి గారు పోటీ చేసి ఉంటే వివేకానంద రెడ్డి గారే గెలుసుండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గెలుసుండేది. వైసీపీ పార్టీ పుట్టక ముందే చనిపోయి ఉండేది. కానీ ఆ రోజు తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని తీసుకొచ్చి నిలబెట్టారు. దానివల్ల సానుభూతి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వెనకాల ర్యాలీ అయిపోయింది. తర్వాత వివేకానంద రెడ్డి గారిని కూడా ఆయన పార్టీలో తెచ్చుకున్నారు. ఆయన ఈ లోకల్లోనే లేకుండా చేయడానికి ఏం ప్లాన్ చేయాలో మీ అందరికీ తెలిసి ఏం చేశారు అనేటువంటిది. తర్వాత విజయమ్మ గారిని సానుభూతి కోసం ఆనాడు వాడుకొని తర్వాత అసలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైజాగ్ ఎంపీగా పంపించారు. ఎందుకు? మళ్ళా పులివెందుల్లో ఉంటే ఒక పవర్ సెంటర్ అయిపోద్ది, ఆమె చుట్టూనే రాజకీయం నడిచింది. కాబట్టి ఆమె గెలవకూడదని చెప్పేసి గెలవదు అనుకున్నటువంటి వైజాగ్ ఎంపీ సీటు ఎక్కడ పులివెందుల, ఎక్కడ వైజాగ్ ఎంపీ సీటు, కానీ అక్కడికి పంపించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అసలు ఏ సీటు లేదు, ఆమెకి పార్టీలో ఉన్న పదవిని కూడా పిక్కి పార్టీ నుంచి ఇంటి నుంచి కూడా గెంటేశారు. అది మీ అందరూ తెలుసు. షర్మిల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం అది ఇంకో రకం, అది కూడా మీకు తెలుసు. ఆనాడు షర్మిల గారు జగనన్న వదిలిన బాలాన్ని అంటూ పాదయాత్ర చేయకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి ర్యాలీ అయ్యేదా సానుభూతి? కానీ వీళ్ళంతా కలిసి కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నటువంటి మేకపాటి బ్రదర్స్ వాళ్ళు కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఆర్కే కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా జాయిన్ అయ్యి పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వాళ్ళ పదవులకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన బలంగా నిలబడటం వల్ల ఆనాడు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా కారణమై, రాష్ట్ర విభజన కూడా కారణమై, అన్నీ కలగలిపి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయిపోయింది. ఇంతమంది కలిసి కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా తయారయ్యాడు. ఇంతమంది కలిసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్ళారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పక్కన పడేశాడు. ఇవాళ వీళ్ళెవ్వరూ పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో లేరు. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువే జగన్మోహన్ రెడ్డితో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నీ తానే చివరి జైలు జీవితాన్ని గడిపిన విజయసాయి రెడ్డి గారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావడానికి కారణమైన తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. తర్వాత వీళ్ళందరి కష్టం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అధికారం కూడా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయింది. దారుణమైన పరిస్థితి, 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా అధికారం కాదు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. అధికారం పక్కన పెట్టండి, అధికారం రావడం కష్టం, కానీ నాకు కనీసం ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది వల్ల అవకాశం వస్తే వాళ్ళని నిలబెట్టుకోలేకపోయాడు, జనం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, పాలకుడిగా ఫెయిల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏముంది అంటే టక్కున విధ్వంసం తప్ప ఏమీ గుర్తురాని పరిస్థితి. పరిశ్రమలు పారిపోయాయి, పెట్టుబడులు రాకుండా వెళ్ళిపోయాయి. తర్వాత 3 రాజధాని పేరుతో రాజధాని లేకుండా, అంటే ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ నవ్వులు పాలైనటువంటి పరిస్థితిని మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసాం. ప్రజలు కూడా భయంగా బిక్కు అంటూ బతికిన పరిస్థితి.
వ్యక్తిగత ఆస్తులు కూడా రక్షణ ఉంటుందా లేదా అని భయపడిన పరిస్థితి, ఆడబిడ్డలు మాన ప్రాణాలకు భయపడిన పరిస్థితి, గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్లు, బూతుల బ్యాచ్లు హల్చల్ చేసిన పరిస్థితి, బూతులు తిట్టేవాడికి మంత్రి పదవులు అని చెప్పేసి ఒక ఆఫర్ ప్రకటించిన పరిస్థితి. ఎవడు బాగా బూతులు తిట్టగలడు, ఎవడు బాగా దాడులు చేయగలడు, ఎవడు బాగా రాక్షసత్వాన్ని నిరూపించగలడు అంటే బల ప్రదర్శన ఉంటుంది కదా, బల ప్రదర్శనలో ఎవడు బాగా బూతులు తిట్టగలిగితే, ఎవడు బాగా దాడులు చేయగలిగితే, ఎవడు బాగా రౌడీజం, గుండాయిజం, గంజాయి అమ్మకం, నకిలీ మద్యం అమ్మగలిగితే, వీళ్ళందరికీ పోస్టింగ్లు ప్రమోషన్లు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీగా ప్రజల ముందు నిరూపితమైంది వైసీపీ పార్టీ, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే జనంలో నమ్మకం పోయింది, కుటుంబంలో నమ్మకం పోయింది, నాయకుల్లో నమ్మకం పోయింది. ఇంతమందిలో నమ్మకం పోయిన తర్వాత ఏ క్వాలిఫికేషన్ నేను జగన్కి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? నాయకుడికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే చెప్తున్నా కదా, చేతిలో పదవి ఉండాలి. పదవి ఉంటే ఆ పదవి మీద భయంతోనన్నా రెస్పెక్ట్ ఇస్తారు. పదవి లేదు, అతని దగ్గర బాగా సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ చూసైనా రెస్పెక్ట్ ఇస్తారు. సబ్జెక్ట్ లేదు. తర్వాత అతని పార్టీకి ఏమైనా సిద్ధాంతం ఉంటే ఆ సిద్ధాంతాన్ని చూసైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ పార్టీకి సిద్ధాంతం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే ఏకైక ఎజెండాతో ఏర్పడ్డ పార్టీ తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులను తాను రక్షించుకోవటం కోసం ఏర్పరచుకున్న పార్టీ తప్ప దానికి వేరే ఏజెండా, వేరే విధి విధానం అంటే ఏమీ లేదు. సరే ఏం చూసి ఇస్తారు రెస్పెక్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ ఆయన దగ్గర లేదు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇన్ని చెప్పిన తర్వాత నాకు ఒక రకమైనటువంటి ఒక పాయింట్ కూడా దొరికింది. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని సీఎం చేయాలనేటువంటి ఒక ఏమంటారు దృఢ సంకల్పంతో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి సఫలీకృతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ ఓడిపోయిన తర్వాత కావచ్చు, లేదా సీఎం పదవి అనుభవించిన తర్వాత కావచ్చు, అప్పటి నుంచి ఒకే ఒక మాట ఏంటంటే జగన్ అనేవాడు ఉండుంటే అనే మాటలు తప్ప ఎక్కడా పెద్దల గురించి కానీ లేదా పార్టీ నిలబెట్టిన ఏ నాయకుడి గురించి చెప్పాల. ఇది కూడా ఒక ఓటమికి కారణం. ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డితో ఎవరు లేరని చెప్పని అనుకోవచ్చు అంటారా? అసలు మీకు తెలియందే ఉంది, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరి పేరు వల్ల ఆ పదవిని పొందాడో, ఎవరి సానుభూతిని వాడుకొని ఆ పదవిలో కూర్చున్నాడో ఆయన పేరునే మరిపించాలని చూశాడు. ఆయన పేరు లేకుండా చేయాలని చూశాడు. ఆయన పుట్టు వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీ ఛానల్లో లేకుండా చేశాడు. ఆయన పేరు కనపడకుండా చేసే ప్రయత్నం చేశాడు. నా ఫోటో తప్ప, నా పేరు తప్ప ఇంకెవరు పేరు వద్దు, మా తండ్రి లేదు ఏమి లేదు అనుకున్నటువంటి పరిస్థితి. చివరికి ఆయనని చంపారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో, టీవీ ఛానల్లో వార్తా కథనాలు వేసినటువంటి రిలయన్స్ మీద ఆరోపణలు చేశారు కదా వాళ్ళు. అదే రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు. సొంత చెల్లికి రాజ్యసభ ఇవ్వలేకపోయాడు, తన కోసం పాదయాత్ర చేసిన చెల్లికి. సొంత తల్లిని ఆదరించలేకపోయాడు, కానీ తన తండ్రిని వాళ్ళే చంపారు అని ఆరోపించిన కుటుంబానికి రాజ్యసభ ఇచ్చాడు. అంటే ఏ పరిస్థితిలో దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అతను చూసిన తర్వాత అతనితో ఎవరు ట్రావెల్ చేయలేమన్న విషయం అందరూ అర్థం చేసుకున్నారు. ముందుగా అర్థం చేసుకున్న వాళ్ళు కేవీపీ రామచంద్ర లాంటి వాళ్ళు, తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళు అతని పల్లకి మోసి సీఎం సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళు. అతన్ని పల్లకి మోసి సీఎం సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇతనితో మనం ఉండలేము, ఇతను స్వార్థాన్ని తప్ప ఎవరిని దగ్గర చేర్చగలిగినోడు కాదు, ఎవరిని వారవగలిగినోడు కాదు, ఎవరికి మంచి చేసే మనసత్వం ఉన్నవాడు కాదు, చివరికి పిల్లికి భిక్షం పెట్టగలిగేటువంటి ఆలోచన ఉన్నవాడు కూడా కాదు, తల్లికి అన్నం పెట్టలేనివాడు, చెల్లి కట్టి కూడా చీరల మీద కామెంట్ చేసేవాడు. వీడు ఇతని పక్కన మనం ఉంటే ఇతనితో పాటు మన పరువును పోగొట్టుకుంటాం, మన భవిష్యత్తును పోగొట్టుకుంటాం. ఇలా పదవి ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. పదవి శాస్త్రం కాదు కదా, కానీ పేరు శాస్త్రం. ఇతని పక్కన ఉంటే మన పేరు కూడా పోద్ది, మన గుర్తుపట్టే వాళ్ళు ఉండరు, గుర్తుపట్టిన చేత్కరించుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి ఇతని పక్కన ఉండకూడదని డిసైడ్ చేసుకొని అప్పటి వరకు కొద్ది గొప్ప క్రెడిబిలిటీ రాజకీయాల్లో ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా కూడా క్రమక్రమంగా అధికారం ఉన్నప్పుడు, నిజానికి 151 సీట్లు అతని చేతిలో ఉన్నాయండి, టీడీపీ చేతిలో 23 సీట్లే ఉన్నాయి. బలమైనటువంటి అధికార పక్షంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన పక్కన ఆయన పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశారంటే ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అర్థం చేసుకోండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం చెయ్యి కోసుకోవడానికి కూడా సిద్ధపడి, ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డటువంటి నాయకులు రామకృష్ణ ఆర్కే లాంటి వాళ్ళు కావచ్చు, సీతారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పదవుల్ని తునప్రాయంగా తీసి అవతల పడేసినటువంటి మేకపాటి గారు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని రాజీనామా చేశారు. అంటే ఎంత వ్యతిరేకత వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి పక్కన వచ్చి ఉంటే రాజీనామా చేసి ఉంటారు. ఆ కుటుంబం అంటే వాళ్ళకి ప్రేమ, ఆ కుటుంబం అంటే వాళ్ళకి అభిమానం, ఆ అభిమానం ఆ ప్రేమ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు, సీఎం సీట్లో కూర్చోబెట్టారు. కానీ వన్స్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వభావాన్ని చూసిన తర్వాత మేము ఇతనితో ఉండలేం, ఇతని వల్ల మాకు నష్టం, పార్టీకి నష్టం, రాష్ట్రానికి నష్టం, ప్రజలకి నష్టం,
అని ఆలోచించుకొని వాళ్ళంతా పార్టీలకి తమ పదవులకి రాజీనామా చేసి అంత పెద్ద అధికారాన్ని కూడా వదులుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మీరు అన్నటువంటి ఒక అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గాలు. అయితే రెడ్డి సామాజిక వర్గాలే మాకు ఈ రెడ్డి వద్దని చెప్పేసి అని అసలు ఈ రెడ్డే కాదని చెప్పేసి చాలా రకాల ఆరోపణలు చేశారు. అదంతా ఒకవైపు అయితే ఇప్పుడు ఎవరైతే పూర్తిగా మాకు పలానా సీట్ ఇస్తేనే మేము అక్కడ ఉంటాం, లేదంటే మేము పార్టీని వదిలి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బెదిరించేటువంటి ఒక స్థాయికి దిగిపోయాడు. సో దీన్ని ఎలా చూడాలంట? నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి అంటే భయము బత్తి పోయిన తర్వాత కింద స్థాయి కార్యకర్తలు వాళ్ళ డిమాండ్ వాళ్ళది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసే స్థాయిలో లేదు. ఒకప్పుడు అంటే ఇటు షేప్లింగ్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం నడిచింది. అప్పుడు ఎవరు ఏం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే సీఎం కుర్చీలో ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి, ఏమి చెప్పలేని పరిస్థితి. ఇవాళ తమ డిమాండ్ నెరవేర్చుకునే పరిస్థితులు వాళ్ళు వచ్చారు. మాకు ఏ సీట్ ఇస్తేనే నువ్వు ఉండవంటే ఉంటాం, పొమ్మంటే పోతాం, అవసరమైతే రాజకీయ సన్యాసమైన పుచ్చుకుంటాం, కానీ నువ్వు ఈ సీట్ ఇస్తానంటే మేము ఉంటాం అని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేసే పరిస్థితిలోకి. మీరు అన్నట్టు విడుదల రజనీ గారు ఆమెకి చిరకులూరుపేట కావాలట, జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లి వెళ్ళమని అడుగుతున్నారు. కాదు ఇక్కడ ఉంటే ఇక్కడ నాకు సీట్ ఇస్తానంటే నేను ఈ పార్టీలో ఉంటా, లేకపోతే లేదు. తర్వాత ఆదిమూలపు సురేష్, ఆయనకి ఎర్రగొండపాలెం కావాలట, అక్కడ చంద్రశేఖర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నాకు ఎర్రగొండపాలెం ఇస్తే నేను ఉంటాను, నన్ను వేరే చోటే పంపిస్తానంటే నా వల్ల కాదు, నేను ఉండను ఈ పార్టీలో అని చెప్పేసి ఆయన బెదిరిస్తున్న పరిస్థితి. ఇయాలే నిజానికండి నేను ఒక మాట చెప్తా, వైసీపీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 11 మందిగా గెలిచింది. మీకు మీడియా ముందు ఎంతమంది కనపడుతున్నారు చూడండి. గత 16 నెలలుగా 15 నెలలుగా అధికారంలోకి వచ్చింది కదా కూటమి, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కదా, ఈ ప్రతిపక్ష నాయకులు బాధ్యతను తీసుకొని ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి? కనీసం మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కనపడ్డారా? అరకు, పాడేరు, తర్వాత కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో 2, తర్వాత చిత్తూరు జిల్లాలో 2, అంటే పెద్దిరెడ్డి గారు కనపడతారేమో, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు కనపడతారు. ఆయన కేసుల దగ్గర, కోర్టుల దగ్గర, జైలు దగ్గర కనిపిస్తాడు. అంటే కడప జిల్లాలో కూడా 2 ఏం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్ కనపడతారు కాబట్టి మిగతా వాళ్ళ గురించి చెప్పాను నేను. సో ఇలాంటి వాళ్ళు 2-3 మినహాయించేసి ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఎమ్మెల్యేలు కనపడుతున్నారా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని మాట్లాడే వాళ్ళు? ఎందుకని కనపడట్లేదు? వాళ్ళెవ్వరికీ కూడా వైసీపీ పార్టీలో ఉండటం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ అవకాశం కావాలి కాబట్టి, ఉన్న ఆప్షన్ అక్కడ ఉంది కాబట్టి, కూటమి ఎట్టా తరపులు తెరవదు కాబట్టి, వాళ్ళని నమ్మరు కాబట్టి వాళ్ళకి అవకాశం లేక ఆడ ఉంటున్నారు తప్ప వాళ్ళు ఎవరికి కూడా ఈవెన్ దో ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి మమ్మల్ని పోనిట్టేది అనేటువంటి కోపం, ఆగ్రహం కూడా ఉంది నిజానికి. సరే అది ఎప్పుడో ఒకసారి బట్టబయలైపోయింది. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిస్థితి ఏంది అంటే డిమాండ్ చేసే పరిస్థితి నుంచి, కమాండ్ చేసే పరిస్థితి నుంచి బతివిలాడుకునే పరిస్థితిలోకి, బ్రాహ్మలాడుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అది మాత్రం రియాలిటీ. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాలా కానీ ఇంకొకటి ఉంది, 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఈ పరిస్థితి వచ్చింది. 2029 ఎన్నికల్లో కూడా తిరిగి ఓడిపోతే పరిస్థితి ఏంటంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లాబింగ్ స్థాయిని కోల్పోయారు. ఇక లాబింగ్ స్థాయి ఆయన దగ్గర లేదు. రేపు 2029లో కూడా ఓడిపోతే ఆయన కేసులు, పాత కేసులో, కొత్తగా పెడుతున్న కేసులో ఏదో ఒక కేసులో దోషిగా తేలి, ఇప్పటి వరకు అక్యూజ్డ్గా ఉన్నారు, నిందితుడిగా ఉన్నారు, దోషిగా తేలి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దోషిగా తేలి జైలుకి వెళ్ళారంటే అతని మీద ఉన్న ప్రతి కేసు కూడా 2.5 years పైన శిక్ష పడే కేసులే. 2.5 years శిక్ష పడే కేసులు ఆయన జైలుకి గనక దోషిగా వెళితే మన చట్టాల ప్రకారం ఎమ్మెల్యే పోస్టుకి అనర్హుడు అవుతాడు. గెలుసున్నప్పటికీ అనర్హుడు అవుతాడు, గెలుసున్నప్పటికీ కూడా అనర్హుడు అవుతాడు. అయిన తర్వాత ఎన్నికల్లో జైల్లో ఉన్నంత కాలం పోటీ చేయలేడు, జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు పోటీ చేయలేడు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టబడ్డ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయిన తర్వాత ఇక ఆ పార్టీ ఉంటుందా? మీరు ఆలోచించుకోండి. ఆ వ్యక్తిని ఎవరైనా లెక్కేస్తారా? మీరే అర్థం చేసుకోండి. సో 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు చాలా దయనీయంగా, చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి చేసి అధికారం రావాలి, ఏదో ఒకటి చేసి. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి చేసి అధికారం రావాలనే దానికోసం ఆయన తాపత్రయం, ఆయన ఫ్రస్ట్రేషన్ మీకు ఆయన మాటల్లో మీకు కనపడుతూ ఉంటుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. మొత్తానికి పార్టీని విడిపోతున్నటువంటి క్యాండిడేట్లు చాలా మంది అవుతున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత తొందరలో ఏం కాబోతుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.